అందరికీ నమస్తే అండి. 4 రోజుల క్రితం షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. సో అన్నగా ఫెయిల్ అయ్యారు, ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదు అని సొంత చెల్లెలే నానా రకాలైనటువంటి మాటలు అస్త్రాలుగా సంధించారన్నమాట. ఎవరికి ఉండకూడదు, అది కూడా చాలా ఘాటుగా చెప్పారండి. తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి గారి మరణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇక్కడే మొదలైంది అసలు కథ అండి. ఒక చెల్లి ఇలా ఓపెన్ గా మాట్లాడడం అంటే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవాలి. అంతకు 2 రోజుల ముందు సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతీ రెడ్డి గారిని ఈ మర్డర్ కేసులో విచారించాలి అనేటటువంటి పాయింట్ అవుట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఇది ఫ్యామిలీ విషయం మాత్రమే కాదండి, ఇప్పుడు పబ్లిక్ డిబేట్ అయింది. సో నిన్న విజయం గారు ఎన్సిఎల్టీలో ఒక పిటిషన్ దాఖలు చేశారండి, ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తల్లి ఎంట్రీ ఇచ్చింది అంటే ఇష్యూ మరో లెవెల్కి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు మనం. దాని ప్రకారం అంటే ఆమె ఇష్యూ చేసిన దాని ప్రకారం అఫిడవిట్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే చెల్లెలకు రావాల్సినటువంటి ఆస్తిని కూడా, చెల్లెలి పిల్లలకు రావాల్సినటువంటి ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం లేదు, ద్రోహం చేస్తున్నారు, ఆస్తిని అన్యాయంగా లాక్కున్నారు అనేటట్లుగా ఆమె అఫిడవిట్ లో పేర్కొన్నారండి. ఇక్కడ పాయింట్ గమనించండి, ఇది ఆరోపణ అంటే కాదండి, లీగల్ స్టేట్మెంట్ అండి. సో సరస్వతి పవర్స్ లో తన వాటా తనకు రావాలి, న్యాయబద్ధంగా రావాలి అని నేనేమి ఎవరికి రావాలి అని కోరడం జరిగిందండి. అంటే ఆ సరస్వతి పవర్స్ ఏదైతే ఉందో ఆ పవర్స్ లో తన వాటా, తన చెల్లెల వాటా ఏదైతే ఉందో అది రావాలి, న్యాయబద్ధంగా ఇవ్వాలి అన్నట్లుగా అనమాట. ఇక్కడ విజయం గారు మరొక విషయం కూడా ప్రస్తావించారండి. నేనేమి ఎవరి బినామీని కాను, కానీ నన్ను అనవసరంగా బినామీగా చిత్రీకరిస్తున్నారు, కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను ఇందులో బినామీగా రకరకాలుగా ప్రాపగాండా చేస్తున్నారు అని ఆమె తన అఫిడవిట్ లో పేర్కొన్నారండి. చాలా కీలకమైనటువంటి విషయాలు ఇచ్చారనమాట. అఫిడవిట్ మీరు పక్కనే చూసుకుంటూ ఉండొచ్చు, అఫిడవిట్ కూడా కనపడుతూ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా జగన్ గారి ఇమేజ్ మీద దెబ్బపడేటట్లుగా ఉంది ఈ అఫిడవిట్. తల్లి చేసినటువంటి పని కొడుక్కి ఒక పెద్ద శాపం అనుకోవచ్చు అండి. ఇది తల్లిని చెల్లిని కష్టపెట్టినటువంటి దుర్మార్గుడు ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నంత కాలం ఆస్తుల విభజన జరగలేదండి. రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ప్రకారం తన 4 మనవళ్ళకి కూడా సమానంగా ఆస్తులను పంచిపెట్టాలి అని చెప్పడం జరిగింది. చాలాసార్లు ప్రస్తావించారు కూడా అప్పట్లో ఆయన. కానీ అది జరగడం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అది జరగనీయడం లేదు అనేది విజయమ్మ గారి యొక్క ఆవేదన అనమాట. ఇక్కడే ఎమోషన్ పీక్కి వెళ్తుందని చెప్పొచ్చు. తండ్రి చివరి కోరిక అంటూ చెప్పడం చిన్న విషయం కాదండి. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇప్పటికే ఆయన రాజకీయంగా తల్లిని చెల్లిని గెంటేశారనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చెల్లేమో ఒక రకమైనటువంటి ఆరోపణలు, తల్లేమో మరో రకమైనటువంటి ఆరోపణలు. ఒక తల్లి కడుపులో ఎంత బాధ లేకపోతే కుమారుడి మీద ఆరోపణలు చేస్తారండి? అందరూ ఆలోచించండి ఒకసారి. ఏ తల్లైనా కుమారుడి మీద ఆరోపణలు చేయరు. ఎంత చిత్రహింసలకు గురి చేస్తున్నా సరే, పిల్లవాడు కొడుతున్నా సరే తన కొడుకు గురించి గొప్పగానే మాట్లాడుకుంటారు. కానీ ఎంత ఆవేదన ఆమె కడుపులో లేకపోతే, ఆమె ఎంత బాధని ఆమె అనుభవించకపోతే ఆమె ఇలా ఆరోపణలు చేస్తారండి? ఆలోచించండి. తల్లికి వేరే పార్టీని ఆపాదించేయగలరా ఎవరైనా సరే? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడు తల్లి చేత, ఇలా ఏ తల్లైనా సరే వేరే వాళ్ళు చెప్పారని కొడుకు గురించి చెడుగా మాట్లాడగలదా? మాట్లాడలేదు కదా. మరి వేరే పార్టీ వాళ్ళు తన తల్లిని ఇలా మాట్లాడమని ప్రేరేపిస్తున్నారు అన్నట్లుగా, అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడు తల్లి చేత, ఎవరైనా అనగలరా అండి? ఇది చెల్లి చేత ఇలా మాట్లాడించారు, ఎవరైనా అనేస్తున్నారా? ఎవరైనా ఇలా మాట్లాడించగలరా? మరి విజయమ్మ గారికి కూడా ఆ స్క్రిప్ట్ టీడీపీ వాళ్ళే ఇస్తారా? ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు అండి, తప్పుడు ప్రచారాలు. తప్పండి. ఏ తల్లి తన బిడ్డ గురించి
అలా మాట్లాడరు. ఎంత ఆవేదన లేకపోతే ఆమె అఫిడవిట్ ఇస్తారు కొడుకు మీద. ఇక్కడ ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయం చూడండి. విజయమ్మ గారు వేసినటువంటి అఫిడవిట్ మాత్రం వైసీపీకి చాలా నష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కూడా చాలా నష్టం అని చెప్పొచ్చు. షర్మిల గారు అడుగుతున్నది కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా తప్ప జగన్ ఇచ్చేటటువంటి బహుమతి కాదు కదా. ఇది విజయమ్మ గారు స్వయంగా అఫిడవిట్ లో చెప్పారండి. ఇది హక్కే కానీ దానం లాంటిది కాదండి. ఇది ఎలా ఉందంటే హక్కు వర్సెస్ దానం అనే ఫ్రేమ్ లోకి వెళ్ళిపోయింది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఒక తల్లి ఒక కొడుకు గురించి అంటే అందరి ముందు అలా ఓపెన్ గా తప్పుగా మాట్లాడతారా? ఎంత బాధ లేకపోతే మాట్లాడతారు. ఈ తరహా ఆరోపణలు చేసింది అంటే కొడుకు తప్పు లేదంటారా? విజయమ్మ గారు తన కొడుకుపై ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు అంటే నిజంగా జగన్ గారి తప్పు లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఆలోచించాలండి. తనే కుటుంబానికి పెద్ద దిక్కు కదా, పెద్ద దిక్కు నేనే అని ఒకసారి ఆలోచించి కుటుంబానికి న్యాయం చేయాలండి జగన్ రెడ్డి గారు కూడా. 2024 ఎన్నికల్లో ఆయన దెబ్బతీయడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. స్టిల్ ఇప్పటికీ ఈ సినిమా ఇలా కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఏదైనా మాట్లాడితే పేటిఎం బ్యాచ్ అంతా పాపం విజయమ్మ గారిని షర్మిల గారిని రకరకాల బూతులు తిడుతూ ఉంటారు. ఇది కూడా ఆయన ఖండించాలండి. ఇదే 2024 ఎన్నికల్లో ఆయనకి బ్యాడ్ అయింది, కానీ ఇప్పటికీ ఈ సినిమా కొనసాగుతుంది. మరలా పీక్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. కానీ దీన్ని ఖండించాలండి. ఇది కేవలం ఆస్తి వివాదం కాదు, సారీ, ఇది ఒక ఇమేజ్ కి సంబంధించినటువంటి విషయం, ఒక పార్టీ ఫ్యూచర్ కి సంబంధించినటువంటి విషయం, ఒక లీడర్ నమ్మకం మీద నడుస్తున్నటువంటి ఫైట్ ఇది. ఇంకా ఈ కథ ఇక్కడితో ఆగుతుందంటే ఆగదండి, మరింత పెద్ద టర్మ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి జగన్ గారు చేస్తున్నటువంటి పని పైన ఇది తప్పు అంటారా, సరైందే అంటారా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం. థ్యాంక్ యూ. జై హింద్.